పిలుపుకొచ్చి సువార్తను ప్రకటిస్తాం. చూడండి 5వ వచనం ఏమంటున్నాడో చూడండి, లేదా 4వ వచనం చదువుతాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసింది. అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా, చూడండి దేవుని ప్రేమ, నిత్య జీవులకు నిర్ణయించబడిన వారు ఏక మనసు కలిగి దేవుని పిల్లలుగా, దేవుని సొత్తుగా, దేవుని రాజ్యంలో వారసులుగా, పరిశుద్ధత కలిగిన వారుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, తమ పాపములను క్రీస్తు రక్తంలో కడగొట్టడానికి మనసు కలిగిన వారుగా, మార్పు చెందిన వారుగా, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప కలిగిన మనసు కలిగిన వారు దేవుని మాటలకు ఏమంటారు? ఏక మనస్సుతో లక్ష్యం ఇస్తారు. దేవుని మాట పట్ల ఏక మనస్సు, 2 మనసులు కాదు, 2 మనసులు, ఒకే మనసు, స్థిరమైన మనసు, నిలకడగలిగిన మనసు. మాట వింటే కలిగింది. చూడండి చక్కగా తెలియజేస్తున్నారు. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను. పక్షవాయు వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిని. అక్షరాల వాళ్ళు స్వస్థత, కుంటివారు స్వస్థత. చూడండి